ప్రకారము బిఎన్ఎస్ ప్రకారము ఈవెన్ సుప్రీంకోర్టు అండ్ మిగతా కోర్ట్స్ హై కోర్ట్స్ కూడా చాలా వరకు వర్చువల్ రికార్డింగ్ అనేది కామన్గా కోరుకుంటుంది కాబట్టి ఇప్పుడు ప్రెజెన్స్ ఉన్నారనుకోండి మేము చెప్పింది రాసుకుంటాం దాంట్లో ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది కూడా వాళ్ళకు కూడా తెలియవచ్చు. ఇంకా మీకు వర్చువల్ మోడ్లో అయితే రికార్డ్ చేసుకోవచ్చు, వీడియో రికార్డింగ్ ఉంటుంది, ఇంకా అథెంటిసిటీ ఉంటుంది, ఇంకా చాలా మీకు బేస్ డాక్యుమెంట్స్ లేకుండా ఈ వీడియోనే ఉంటుంది, కోర్టుకు అది కూడా సబ్మిట్ చేయించుకోవచ్చు. మేము ఇంత ఫెసిలిటీ మేము ఇస్తామన్నప్పుడు ఇంత కోఆపరేట్ చేస్తాం అనుకోండి, ఇంకా గందరగోళం లేవు ఇక్కడ. కోర్టు కూడా చెప్పింది పోలీసులకు సహకరించాలని చెప్పి కదా, కోర్టు పోలీసు వాళ్ళకి సహకరించమని చెప్పింది, మేము సహకరించమని చెప్పాము. అంటే వాళ్ళు ఇప్పుడు ఫిజికల్గా ఉన్నప్పుడు ఏదైతే ప్రశ్నలు వేస్తారో వీడియో కాన్ఫరెన్స్ లో అవే కదా ప్రశ్నలు వేస్తారు, దానికంటే మించి ఏమైనా వేస్తారా? లేకపోతే ఇంటర్నేషనల్ నుంచి తెలియదు ఇంకా వాళ్ళు రిప్లై ఇవ్వాలి. సార్ 19వ తేదీన 4 రోజులు గడువు కావాలని చెప్పి కోరారు, ఆ గడువు ముగిసింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కాదు, వాళ్ళు తర్వాత సబ్సిక్వెంట్ ఇంకో నోటీస్ పంపించారు. ఆ నోటీస్లో 25th అనే డేట్ ఇచ్చారు. ఆ 25th డేట్ మాకు ఫీజిబుల్లా కాదని మేము చూసుకోవాలి కాబట్టి మాకు ఆ 25th డేట్ ఫీజిబుల్ కాదు కాబట్టి మేము వాళ్ళకి రిప్లై నోటీస్ అనేది పంపించడం జరిగింది. ఆ నోటీస్లో మేమైతే ఈ ఫెసిలిటీస్ అని మేము కోరుకున్నాము. ఇప్పుడు ఆయన ప్రీ ఆక్యుపై షెడ్యూల్స్ ఉన్నాయి, ఆయన ప్రాజెక్ట్స్లో బిజీ ఉన్నారు. ఆ బిజీ ఉన్న కారణం చేతనే ఇప్పుడు మేము రాలేకపోతున్నాము. కాబట్టి మాకు కొన్ని డేట్స్ అయితే ఇవ్వండి అని చెప్పేసి అని వేరే డేట్స్ మేము కోరడం జరిగింది. క్లియర్గా మాకు 7 days ముందు ఇంటి మీకు అందులో ఒకసారి మీరు నోటీస్లో చూసుకుంటే రిప్లై నోటీస్లో క్లియర్ కట్గా మేము ఏమేమి అడిగాము ఏంటని క్లియర్ కట్గా అందులో ఉన్నాయి. మీరు మళ్ళీ హైకోర్టుని ఏమైనా ఆశ్రయించాలి? సో వాళ్ళ ఆన్సర్ ఇవ్వకుండా ఆర్జీ గారు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఆయన బిజీగా ఉన్నారు, ప్రాజెక్ట్స్లో బిజీగా ఉన్నారు. సార్ ఇప్పుడు ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసులు తీసుకుంటున్నారు, వాళ్ళు ఎవరు ఏం తీసుకున్నా ఇందులో అరెస్ట్ చేసేంత అఫెన్సెస్ కావు, దీంట్లో అరెస్ట్ చేయడానికి లేదు. ఫస్ట్ పాయింట్, వాళ్ళ ప్రొసీజర్ ఫాలో అయినా కూడా మీకు ఈవెన్ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలన్నా కూడా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ఆన్సర్ చెప్పాలి. వాళ్ళు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు జనరల్గా మీరే చెప్పండి. కోఆపరేట్ చేయనప్పుడు, అవునా? ఒక లీగల్గా నోటీస్ పంపించినప్పుడు అది కోఆపరేట్ చేయకపోవడమా, కోఆపరేట్ చేయకుండా ఉండడమా? వాలంటరీగా మేమే ఆన్సర్ చేస్తున్నాం కదా. కోఆపరేషన్ అంటే ఏంటి? కోఆపరేషన్ అంటే ఏంటి? ప్రతిదీ మేము అందుబాటులో ఉండడము, అందుబాటులో లేకపోవడం అయితే అది నాన్ కోఆపరేషన్ అనుకోవచ్చు. వెన్ వీఆర్ కోఆపరేషన్ దెన్ వెరీ సమ్ మ్యాటర్ ఆఫ్ అరెస్ట్. చాలా సింపుల్ కేసులు అండి. అది ఆన్లైన్లో ఏవో పోస్టులు పెట్టారు, ట్విట్టర్లో పోస్టులు పెట్టారు, ఫేస్బుక్లో పోస్టులు పెట్టారని చెప్పేసి పెట్టారు. అసలు ఏం పోస్టు ఏంటి అనేది మాకు ఓన్లీ ఇంకో విషయం నేను ప్రజలందరికీ చెప్పాలనుకుంటున్నా కూడా, ఏదైనా నోటీస్ వచ్చినప్పుడు దానికి ఎన్క్లోజర్ కంపల్సరీగా పెట్టాలి. చాలా మంది పెట్టకుండా ఇస్తున్నారు. నోటీస్ అంటే ఓన్లీ ఒక నోటీస్ పేపర్ 1 పేపర్ ఇవ్వడం కాదు, పేపర్తో పాటు క్రైమ్ నెంబర్ ఏదైతే ఉందో క్రైమ్కి సంబంధించిన ఎఫ్ఐఆర్ ఇవ్వాలి, కంప్లైంట్ కాపీ ఇవ్వాలి. దానికి సంబంధించినవి ఇచ్చినప్పుడు వాళ్ళు కాల్ ఫర్ నోటీస్ అడుగుతారు. ఎందుకంటే ఇప్పుడు ఒక అక్యూజ్ వస్తారు, అసలు ఏం కేసు పెట్టారు ఏంటని బేసిక్ అతనికే తెలియకుండా ఏం ఆన్సర్ చేస్తాడు? అసలు కేసు తెలియాలి కదా. ఇలాంటి కేసులు ఎక్కువ ఉన్నాయంటే మన అక్కడ ఆ స్టేట్లో ల్యాండ్ ఆర్డర్ అలా ఉంది, ఏం చేయగలుగుతాం? ఏపీ మొత్తం కూడా సోషల్ మీడియా మీద కేసులు జరుగుతున్నాయి. అవునండి, నేను అదే అంటున్నా. ఇప్పుడు 1 year బ్యాక్ ఇంకోటి చెప్తున్నాను, 1 year బ్యాక్ ఎప్పుడో పెట్టిన పోస్టులకి ఒక సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, అదేవిధంగా సిఆర్పిసిలో కొన్ని రూల్స్ ఉన్నాయి. 6 months, 1 year, 3 years లిమిటేషన్స్ ఉంటాయి. లిమిటేషన్స్ అయిపోయిన కేసులను కూడా పెడుతుంటే ఎవరేం చేస్తారు? అంటే అప్పుడు కోర్టులో ఛాలెంజ్ చేస్తారు. పోలీసులు స్పందించలేదు అన్నట్టు అన్నారు. అదే నేను అంటున్నా, లిమిటేషన్స్ అయిపోయిన తర్వాత క్రైమ్ తీసుకురావడం అనేది అది లా ప్రకారంగా స్టాండ్ అవ్వదు. అవి లిమిటేషన్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి మేము దాన్ని ఎగ్జామినేషన్ చేసుకుంటాం.